అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16వ తేదీ జరిగే పీఎం మోడీ సభకి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. 3 లక్షల మంది టార్గెట్గా పెట్టుకుని ఈ సమావేశం నిర్వహించేందుకు కూటమి నాయకులు సిద్ధమయ్యారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తలముడకలవుతున్నటువంటి రాజకీయ నాయకులు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, 3 లక్షల మంది టార్గెట్, 16వ తేదీ సభ ఎలా ఉండబోతుంది? నా భూతో నా భవిష్యత్ అనే విధంగా జరగబోతుంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లను మీరు చూశారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలు ఎంతో ఉత్సాహంగా, నాకు తెలిసి 3 లక్షలు దాటి 5 లక్షల వరకు రావచ్చు అనేది అంచనా వేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మాకు వచ్చే రెస్పాన్స్, కాల్స్ ఇవన్నీ చూస్తే దీనికి ప్రధానమైనటువంటి కారణం మీకు తెలుసు. రాయలసీమ అంటే ఫ్యాక్షనిజంతో సంపుతూ సస్తూ బతికే బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి జీఎస్టీ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం మరి పెరిగినటువంటి ధరల్ని తగ్గించడం అనేది చిన్న విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు రకరకాల పన్నుల రూపాన ఇబ్బంది పెడితే మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు పెరిగినటువంటి ధరలను తగ్గించి పేద వర్గానికి మేలు చేశారు. కాబట్టి 3 లక్షలు దాటి ఈ సభ జరుగుతుందని నా అభిప్రాయం. అంటే విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. ఏ మొహం పెట్టుకొని మోడీ కర్నూలు జిల్లాకు వస్తున్నారని వామపక్షాలు ప్రశ్నిస్తున్నారు. మీకు తెలిసిందే, మా వామపక్ష సోదరులు కూడా మహాకూటమిలో భాగంగా మాతో పోటీ చేశారు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది? 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. అప్పులు తీరుస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ నెల నెల జీతాలు ఇస్తూ మరి దాదాపు 1.5 సంవత్సరం కాబోతుంది. ఖచ్చితంగా 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగలే. సూపర్ 6 నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మేనిఫెస్టో 100% అమలు చేసింది ఎవరంటే ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ. మరి 75 సంవత్సరాలు కూడా వయసును లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రోజొక జిల్లాకు మీరు చూశారు. ఈరోజు ఢిల్లీ, మళ్ళీ రేపు ఇక్కడ, మరునాడు ఈ రకంగా తిరుగుతూ గత ప్రభుత్వం చేసినటువంటి గాయాలను మానుపలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితిని దిగమింగుతూ మరి ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మా ఎన్డీఏలో భాగం కాబట్టి ప్రధానమంత్రి గారినే ఈరోజు రప్పించగలుగుతున్నామంటే మీరు అన్నట్లు ఏదైతే మీరు అడుగుతున్నారో, ఆశిస్తున్నారో అవన్నీ కూడా తప్పగా నెరవేరుస్తామని నాకైతే నమ్మకం. అంటే కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఒక ట్వీట్ చేశారు. యువతకు ఉచితాల అవసరం లేదు, 25 ఏళ్ల భవిష్యత్తు కావాలి, దానికోసం నేను పోరాడతానని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి, ట్వీట్ చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ భారతదేశంలో కూడా అనేది నా అభిప్రాయం. భారతదేశం ఎందుకంటున్నానంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ రావడానికి ప్రధాన కారకుడు కేంద్రానికి రాష్ట్రానికి మధ్యవర్తి ఎవరంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టకాలంలో అండగా నిలబడినాడు, రాక్షస పాలన చూశాడు. కనీసం మీరు కూడా పత్రికల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎక్కడ రాసే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసు, బడుగు బలిగిన వర్గాల మీద, ఇంకా విచిత్రం ఏమంటే ఎస్సీల మీద ఎస్సీ కేసు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు అండగా నిలబడినాడు. ప్రజలు కూడా మరి మాకు జైల్లో మా నాయకుడిని పెట్టినప్పుడు రాజమండ్రి జైలుకి వచ్చి మాకు సపోర్ట్ చేశాడు. అంటే ప్రతి సమస్యను ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నటువంటి మీడియా వక్రీకరించింది. ఒకసారి ఆయన ఉద్దేశం వేరు. ఎన్డీఏ ప్రభుత్వం మీరు చూశారు, ఫస్ట్ టైం 5 సంవత్సరాలు ఒక చిన్న P1 ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితిలో మెగా డిఎస్సి 16,856 టీచర్ పోస్టులని, కానిస్టేబుల్ పోస్టులని యువతకు ఈరోజు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. దావోస్ మనం చూశారు, చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మన కర్నూలు అయితే డ్రోన్ సిటీ కాబోతుంది. అంటే ఇవన్నీ ఎవరి కోసం? యువత కోసం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానాన్ని మీడియా వక్రీకరించిందని నాకు. 16వ తేదీ సభకి వచ్చేటువంటి పబ్లిక్కి ఏం చెప్పదలుచుకుంటారు? మీ ద్వారా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాక్షాత్ భారత ప్రధాని రాబోతున్నాడు. మరి ఇందాక చెప్పినట్లు వయసును కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం ముఖ్యమంత్రి రాబోతున్నాడు. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఈ నలుగురు వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి సినిమాల్లో చూపిస్తారు. గొండారెడ్డి బురి చూపించే పరిస్థితి, మనకు పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు, చేసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిని రూపుమాపడానికి ఈ కర్నూలు జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వస్తున్నారు. మీరు భారీ ఎత్తున తరలి వచ్చి
మరి వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలపాలని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. కొత్త 16వ తేదీ జరిగేటువంటి మోడీ సభను సక్సెస్ చేయాలి. ఏపీకి జరిగేటువంటి అభివృద్ధి తప్పనిసరిగా పెట్టుబడులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. సో ప్రజలందరూ కూడా 16వ తేదీ సభకి రావాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పదహారవ తేదీ జరగబోయేటువంటి సభకి పబ్లిక్ అంతా రావాలని కోరేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.